వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యలపై గురిజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ తీరు గురిగింజతన కింద నలుపు ఎరుగదు అన్నట్లుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. 5 ఏళ్ల పాలనలో అరాచకాలు, దుమనకాండకు పాల్పడిన జగన్ ఇప్పుడు నీతులు మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. సొంత తల్లి చెల్లిని బయటకు పంపిన చరిత్ర జగన్దని, బాబాయ్ హత్య ఉదంతాన్ని రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదని గుర్తు చేశారు. 151 సీట్ల నుండి 11 సీట్లకు పడిపోయిన జగన్ అబద్ధపు ప్రచారాలు మానలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఈరోజు చూడటం జరిగింది. గురువింద గింజ సామెతగా తన నలుపుతారు తను ఎరగదన్నట్లుగా 1924 మధ్య చేసిన అరాచకాలు, హత్యలు, దమనకాండలు, సొంత చెల్లెలపై ఏ విధంగా, తల్లిపై ఏ విధంగా నిందలు వేసి బయటికి పంపించారో, పిన్ని నుదుట తిలకం ఏ విధంగా చెరిపేశారో, బాబాయ్ హత్య ఏ విధంగా చేయించారో, చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని ఏ విధంగా అవమానపరిచారో, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని ఏ విధంగా అవమానపరిచారో, లోకేష్ గారిని ఏ విధంగా అవమానపరిచారో మనం చూసాం. ఈ రోజు 151 సీట్ల నుంచి 11 సీట్లు వచ్చిన తర్వాత కూడా అవే అబద్ధాలు, అవే అసత్య ప్రచారాలు. మరలా మేము అధికారంలోకి వస్తే మా వాళ్ళు చంపుతారు, నరుగుతారు, పొడుస్తారు, రప్పరప్ప అంటే తప్పేంటి, నరికితే తప్పేంటి, చంపితే తప్పేంటి అని 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇష్టారాజ్యంగా నోరు బారేసుకొని కార్యకర్తలు రెచ్చగొట్టి చంపమంటాం. గురజాల నియోజకవర్గంలో పిన్నెల్లి గ్రామం 1924 మధ్య ఒక అరాచక నిలయంగా మారిపోయింది. దాంట్లో ఇస్రం వేసాన దళితులను చంపారు, ముస్లింలు చంపారు, 45 మందిని కాళ్ళపై వెలగొట్టారు, మహిళపై